హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుంటారా? మరి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి గోంగూర పప్పు చేస్తున్నాను. చూపించేనా ఎలా చేస్తున్నాను ఏంటో. ముందుగా పప్పు 2 సార్లు కడిగేసుకుని మూడోసారి మంచినీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది. గోంగూరను ఏం చేశానంటే ఒలుసుకుని శుభ్రంగా గుంజుకున్నా. ఇది కూడా 2 సార్లు గుంజాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ కోసుకుని ఇక్కడ పెట్టుకున్నా. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది. మరి ఇందులో గోంగూర పెట్టేసేయాలి కదా, పెడతాను నేను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. నేను ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నానండి. మరి మీలో ఎంతమందికి అండి గోంగూర పప్పు అంటే ఇష్టం? బాగా తింటారా ఇష్టంగా? మరి కామెంట్లో పెట్టండి నాకు. ఈ గోంగూర పప్పు ఈ 2 చక్కగా ఉడికిన తర్వాత నేను ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసుకున్నానండి. మామూలుగా ఉడకబెట్టుకున్నా, కుక్కర్లో అయితే పెట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక చిటికెడు పసుపు వేసుకుని ఉడికిన తర్వాత ఈ గోంగూర కూడా కారం వేస్తాను ఇందులో. మరి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ చలి బాగా వేస్తుంది కదా, మరి మీకు కూడా వేస్తుందా? మా ఊళ్ళో అయితే బాగా పెడుతుంది చలి. మీ ఊళ్ళో ఎలా ఉంది? కామెంట్లో పెట్టండి. చిటికెడు పసుపు అయితే వేసుకున్నాను. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు గోంగూర పప్పు వండుతున్నానండి. పప్పు గోంగూర అనొచ్చు, గోంగూర పప్పు అనొచ్చు. ఇది బాగా ఉడికినాక ఇందులో కారం వేసుకోవాలి. మరి మా ఛానల్ అండి చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకనండి? ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. అయితే యూట్యూబ్లో వంట చేయటం అంటే అంత ఈజీ కాదు. చాలామంది తోసుకుంటా పైకి వెళ్ళిపోతారు. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుంది? లైకులు కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే నేను చేసే ఈ వంటకం ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అది ఆల్రెడీ పప్పు ఉడికిపోయింది కాబట్టి గోంగూర కూడా ఏగాని ఉడికిపోయింది. కారం వేస్తున్నానండి. ఇప్పుడు నేను కారం వేసి తిప్పుకున్నాం అనుకోండి, చక్కగా ఇంకా ఉడికిపోద్ది. ఇలా ఉడికేటప్పుడు మూత పెట్టామనుకోండి చక్కగా మగ్గుతుంది అనమాట. మగ్గుతాం అంటే మనకి మెదుపు తాగి ఈలుగా చక్కగా ఉడుకుద్ది. పప్పు అయితే ఉడికిపోయిందండి, గోంగూర పప్పు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని మెదిపేసుకుని శుభ్రంగా తాలింపు చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి, చిన్న తవ తాలింపు కోసం పెట్టుకున్నాను. ఇందులో నూనె వేసి నూనె కాగిన తర్వాత ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయ, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు చేసుకుని అప్పుడు వచ్చేసి పప్పు మెత్తగా మెదుపుకుని పప్పులో కలుపుకుంటానండి. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఉండండి. మరి బట్టలు కొనుక్కోవడానికి షాపింగ్కి వెళ్తున్నారా? వెళ్ళినప్పుడు నన్ను కూడా పిలవమన్నాను కదా, పిలుస్తున్నారా మరి నన్ను? మరి మీ ఫ్రెండ్స్నే కదా, నేను కూడా పిలుస్తున్నారా? రానా నేను కూడా మీతో పాటు? మరి నాకు కూడా ఒక చీర, జాకెటు, లేదంటే ఒక చిన్న సైజు నెక్లెస్ కొని పెడతారా? నూనె వేసుకున్నాను, ఎల్లుల్లిపాయ కూడా వేసాను అనమాట. ఆవాలు, సాయిపప్పు. ఈ ఆవాలు, సాయిపప్పు వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు వేస్తానండి. వేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు నేను. ఆవాలు అయితే చిట్టపట్టమంటున్నాయి కదా, ఇదిగోండి జీలకర్ర, ఎండుమిరపకాయ అది వేగిపోయింది అనమాట. స్టవ్ పెట్టేస్తున్నా. వీటికి పెద్దగా వేగాల్సిన అవసరం లేదు, పట్టుకుండదు. చూశారు కదా, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు పప్పు గోంగూర వండానండి. తాలింపు కూడా చేశాను. చూశారు కదా. మరి మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈరోజు వీడియో ఇంతేనండి. వీడియో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్. తిప్పను ఒకసారి పప్పు అంతా ఇట్లా తిప్పుతున్నాను చూడండి. ఇందులో చక్కగా ఎల్లుల్లిపాయ వేసాను, ఎండుమిరపకాయ. మరి ఇవన్నీ వేస్తేనే కదా రుచి. అన్నీ ఎత్తక్కి లేకపోతే సుక్కి రుచి అనమాట. పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఒక ఆవకాయ ముక్కో, లేదంటే పట్టిన ఉసిరికాయ ముక్కో, టమాటా ముక్కో, ఏదో ఒక ముక్క, ఒక మాగాయ ముక్క వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. అప్పడాలు వడియాలు మాత్రం మర్చిపోమాకండి. అవి నేను వేయించడం చూపించలేదు కదా అని చెప్పేసి మీరు వేయించుకోవటం మానేసారు. లేదు, వేయించుకుని తినండి, ఇందులో కలుపుకుని తినండి. బాయ్ అండి. రేపు మళ్ళీ కలుసుకుందాం. బాయ్. రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. పప్పునైతే బాగా తిప్పేసి ఇదిగోండి మీకు చూపించడం నేను ఎండుమిరపకాయలు చూపించానా? చూశారు కదా. బాయ్ అండి.